నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ప్రతిరోజు ఇలాగా ఉదయకాలము దేవుడు వాక్యము చేత ఆత్మబలము పొందుకొని ఆత్మీయతలు కట్టుకొనటానికి ప్రభు కృప చూపిస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఈ పూట వాక్యమును మనము కాసేపు ధ్యానించుకుందాం. దీనవృద్ధాంతముల గ్రంథములో 2వ దీనవృద్ధాంతములు 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. ఇక్కడ గమనిస్తే దేవుడు నిలవబెట్టువాడును, దేవుడు ప్రతి ఒక్కటి సరిచేయువాడై ఉన్నాడు. 25:8లో అలాగున పోవలెనని కనుల ఎడల పోవు యుద్ధ బలముగా చేసిన దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును, నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటించను. ఈ వాక్యములో నిలబెట్టుటయు పడవేయుటయు దేవుడి వశమే. రాజు తన బలము వలన రక్షణ పొందలేడు, రక్షణ రాదు. గుర్రములు, రథములు, రౌతుల వలన కాదు. కానీ ఇక్కడ వాక్యములో నిలవబెట్టువాడు పడవేయుటయు దేవుడి వశములో ఉంది. ఇప్పుడు మనము దేవుడి వశములో సమస్తం ఉన్నది. ఈరోజు అంశం అదే, దేవుడి వశములో సమస్తం ఉన్నది. ఆ దేవుని సన్నిధిలో ఈరోజు మనము ఎలా నడుచుకొనుచున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడి వశములో ఉన్నది. చాలామంది అనుకుంటారు, ఎందుకంటే సామెతల్లో ఒక మాట 16వ అధ్యాయం 1వ వచనంలో హృదయాలోచనలు మనుషుల వశం. మీరు గమనించాలి, ఈ వాక్యములో హృదయాలోచనలన్నీ మనుషుల వశం, మనుషుల వశం. చక్కన ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును చాలు. ఇక్కడ గమనిస్తే హృదయ ఆలోచనలు మనుషుల వశం. ఏ మనిషి హృదయములో ఉన్నదో వాళ్ళ వశమై ఉంటుంది. కానీ ఇక్కడ సమస్తము దేవుడి వశములో ఉంది. ఇది మీరు గమనించాలి. హృదయములో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, నేను భక్తి చేస్తున్నా, నేను దేవునితో నడుస్తున్నా అని చెప్పుకుంటాం వలన వాళ్ళకు ప్రతిఫలం రాదు. అందుకని అంటాడు, హృదయ ఆలోచనలు, హృదయములో ఉన్నటువంటి వాటి యొక్క ఆలోచనలన్నీ మనుషుల వశము. కానీ చక్కగా ప్రవర్తించేటువంటిదంతా కూడా అది దేవుడి వశములో ఉన్నది. ఎవరు ఆయన యందు చక్కగా నడుచుకుంటారో, వాక్యము చెబుతున్నటువంటి విషయంలో యోబును గురించి మాట్లాడుతారు. 2వ అధ్యాయం యోబు గ్రంథంలో 6వ వచనములో, అందుకు యెహోవా అతడు నీ వశములో ఉన్నాడని తన ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. ఇదిగో ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి విషయములో నీ వశములో ఉన్నాడు. ఎవరు? యోబు దేవుడి వశములో ఉన్నారు. ఆయనకి కలిగిన సమస్తమునకు కంచి వేశాడు. దేవుడి వశములో ఉన్నాడు. ఎందుకు దేవుడి వశములోకి వెళ్ళిపోయాడు మరి గమనించాలి. ఉదయమే అరుణోదయం లెగిసి బలులు అర్పించేవాడు. తన నిమిత్తము, తన పనివారి నిమిత్తం, తన పిల్లల నిమిత్తం ప్రతి ఉదయం అరుణోదయమే దహన బలులు అర్పించటమే కాదు, వట్టి బలులతో సరిపెట్టుకోలేదండి. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, చిన్నతనాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులతో ప్రవర్తిస్తున్నటువంటి మనిషి. అందుకనే అతనికి కలిగినటువంటివన్నీ ఎవరి వశములో ఉన్నాయి? దేవుడి వశములో ఉన్నాయి. ఈరోజు సమస్తము ఒక మనిషి పడిపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు వశములో లేకపోతే పడిపోతాడు. పడిపోయిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు ఆయన వశములోనికి నువ్వు రావాలని
వాక్యం ఇక్కడ తేటపరుస్తున్న మాట అది. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 29వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం. 29వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా భూమి ఆకాశముల యందుని సమస్తమును నీ వశము. చూడండి, ఆకాశమే కానీ భూమే కానీ సమస్తము దేవుడు వశమే. కాబట్టి దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నారు. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొనుచున్నావు. చాలా జాగ్రత్తగా గమనించాలి. భూమి ఆకాశము సమస్తము, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా పంచవేంద్రములు ఆయన వశములో ఉన్నాయి. ఈరోజు మనుషుడే దేవుడి వశములోనికి రాలేకపోతున్నారు. ప్రియులారా, దేవుడి వశములోనికి నువ్వు ఉండాలి. ఎందుకంటే వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, సమస్తము ఆయన వశములో ఉన్నాయి. హెజ్కేలు గ్రంథములో 14వ అధ్యాయం 4వ వచనములో, కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగు చెప్పమని ప్రభువు యెహోవా సెలవిచ్చిన ఉన్నది గదా, విస్తారమైనటువంటి విగ్రహములను పెట్టి తమ మనస్సును విగ్రహములను నిలుపుకొని తనకు దోషము కలుగు చేసుకొని తన ఎదుట అభ్యంతరములు పెట్టుకొని ప్రవర్తల యొద్దకు వచ్చి ఇజ్రాయేలులందరూ కూడా ఇటువంటి బలహీనతలో ఉండటం వలన వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో వారు పడిపోవటానికి గల కారణం వారి హృదయములో వారి మనసులో ఏదో పెట్టుకొని, ఏదో ఒక ఆలోచన తలంపులు అభ్యంతరాలుగా ఉన్నాయి. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నిలవబెట్టుటకు ఆయన వశములో ఉండవలసినటువంటి మనుషుడు లోకములో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్లోనికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి కొన్ని విషయాలు పడిపోవటానికి మూల కారణాలు ఇవేనని రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండములో కూడా 33వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరి నీ వశములో నుందురు, వారు నీ పాదముల ఎదుట సాగిలు పడుదురు, నీ ఉపదేశమును అంగీకరిస్తారు. చూడండి, ఎవరు దేవుడు వశములో ఉన్నారంటే ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో దేవుడు ఎవరిని ఏ జనుల్ని ప్రేమిస్తున్నారంటే ఆయన ఆ జనులను ప్రేమిస్తున్నాడు. ఆయన పరిశుద్ధులందరూ కూడా ఆయన వశములో ఉన్నారు. ఈరోజు మనం గమనించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు నిలవబెడతాడు. ఎక్కడ పడిపోనివ్వడు, ఎక్కడ జారిపోనివ్వడు, ఎక్కడ కృంగిపోనివ్వడు. దేవుడు నిన్ను నిలబెడతాడు. నీవు పరిశుద్ధతలో కాపాడుకొని ఆ ఉపదేశమునకు నువ్వు అంగీకరించబడి దేవునిలో చక్కగా నడుచుకోగలిగితే ఆయన నిన్ను కాపాడి నిలబెట్టగలిగినవాడు. నీవు ఈ వాక్యమును బట్టి నీవు దేవుడు వశములో ఉన్నావా, పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉన్నావా, ఆత్మ సంబంధమైన విశ్వాసం అనేటువంటి దైవ భయము కలిగి దేవుని చెప్పినటువంటి మాటల ప్రకారముగా నువ్వు ఆయన వశములో ఉన్నావా, తిరిగి లోకములో వ్యసనాల్లో బలహీనతల్లో బంధకాలనే ఆ బలహీనతల్లో వ్యసనంలోకి వెళ్ళిపోయావా, అక్కడ పడిపోయే స్థితి, కృంగిపోయే స్థితి. జాగ్రత్త, జగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట, ఇదిగో పడదోసేటువంటి ఎన్నో నానా విధమైనటువంటి అపాయాలు, వాటి నుంచి తప్పించబడటానికి ప్రభు ఈ ఉదయము నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రభు వశములోనికి రా. ఆయన నిన్ను నిలబెట్టడానికే వాక్యం మాట్లాడుతున్నారు. ఆయన మాటల ప్రకారంగా నిన్ను నీవు సరిచేసుకో. ప్రభు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించి దీవించి ఆయన వశములోకి తీసుకుందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయము మీ సన్నిధానములో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. ఎవరు వశములో ఉన్నారు, సాతాను వశములో నుండి, అపవాది తంత్రముల నుండి, ఇదిగో నేను నానా విధమైనటువంటి బాధలు వ్యతిరేకతల నుండి తొలగించి ప్రభువా
మీ వశములోనికి లేవనెత్తండి, నిలబెట్టండి. చక్కగా మీలో ఫలించాలి. ఆత్మ సంబంధమైన కృప చొప్పున మీరే జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.